నీ చెప్పేదాకా ఆగలేకపోయావు? అంటే ఇంకో విషయం కూడా ఉందా? ఉందనే కదా దాని అర్థం. నేను చూసిన సంబంధం తాలూకు అబ్బాయి ఊరి నుంచి వచ్చాడంట. నిన్నొకసారి కలవాలి కలవాలి అని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. నా నోటితో నేను నా కూతురు మరొక అతన్ని ప్రేమిస్తుంది, ఆ విషయం తెలియదాకా 10 రోజులు ఆగండని, ఆ తర్వాత చెప్తామని నేను చెప్పలేను కదా. అయితే వీళ్ళనేం చేయమంటారు? ప్రేమించాను అని అంటుంది కదా. నేను చూసిన అబ్బాయిని సాయంత్రం కలిసి ప్రేమించానని చెప్తుందో ప్రేమిస్తున్నాను అని చెప్తుందో చెప్పమని చెప్తున్నాను. ఏంటి నాన్న మీరు అనేది? అదేనమ్మా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడమే కరెక్టు అని చెప్తున్నాను. సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్దదైంది కదా. దాని విషయం దాని అభిప్రాయం నేనెలా చెప్పగలను? పైగా 10 రోజులు గడువు అడిగింది. అటు ఓకే అయితే ఇటు క్యాన్సిల్, అటు క్యాన్సిల్ అయితే నీకు ఓకే అని నేను అతనితో చెప్పడం అసహ్యంగా ఉంటుంది కదా. మిథున పద. వైశ్యు, ఇప్పుడు ఎలాగే? ఏదో ఒకటి ఆలోచించి చేద్దాంలే. పద కూర్చో. తారక్. ఎస్ మామ్. ఇవాళ సాయంత్రం నీకేవైనా ఆఫీస్ అపాయింట్మెంట్స్ ఉన్నాయా? దేనికి మామ్? ఉన్నాయా లేవా చెప్పు. ఉన్నాయా అంటే ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకో. ఉన్నా క్యాన్సిల్ చేసుకోవాలా? వై మామ్? అంత అర్జెంట్ పనే ఉంది? అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ పని. ఇంపార్టెంట్ పనా? ఏంటది మామ్? నీకు సరోజ అంటే తెలుసు కదా? తెలుసు. వాళ్ళ అమ్మాయి వర్షాని సాయంత్రం నువ్వు కలుస్తున్నావు. తనని సాయంత్రం కలవాలా? అవును. తనని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అప్పుడే నాకు పెళ్ళేంటి మామ్? తారక్, అప్పుడే ఏంట్రా? ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులోనే జరగాలి. చదువు పూర్తయింది, బిజినెస్లో సెటిల్ అయ్యావు. ఇంకా ఏం కావాలరా? ఎందుకు లేట్ చేయడం? మామ్, నేను ఎలాంటి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నానో నీకు తెలుసు కదా. తారక్, బ్రిలియంటే, దానికన్నా ఎక్కువ బిలియనేర్. మామ్, మనీ అవసరం లేదు, మనసు తెలుసుకునే అమ్మాయి అయి ఉండాలి. నేను మీ అమ్మని. నీ మనసు నాకు తెలీదా? అన్ని విధాలా తెలిసిన అమ్మాయినే అమ్మ నీకోసం చూస్తుంది. అందుకే వర్షని కలవమంటున్నాను. నాన్నమ్మకి పెద్దమ్మకి చెప్పావా? వీడు వాళ్ళని తలవకుండా ఉండడుగా. తారక్, ముందు నీకు నచ్చాక తర్వాత వాళ్ళకి చెప్దాం. ఇది జస్ట్ ఫార్మాలిటీగా కలవటమే కదా. నువ్వు ఓకే అంటే వాళ్ళకి చెప్పే కదా ప్రొసీడ్ అయ్యేది. ముందే చెప్తే నీకు నచ్చకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. అది కరెక్టేమో. నచ్చాక చెప్తే సంతోషపడతారు. అన్నీ మీ నానమ్మ చేతుల మీదేగా జరిగేది. కరెక్టేమో. అయితే సాయంత్రం వెళ్ళి వర్షాని హర్ష రెస్టారెంట్లో కలు. అలాగే మామ్. సరే మామ్. సరే నాన్న. ఇక తమరు దయచేయండి తల్లి.
ఆల్ ది బెస్ట్ చెప్పవే. నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం, నువ్వు ఫెయిల్ అవ్వడం ఇదెన్నో సరే. నా బంగారు తల్లి, ఈసారైనా బాగా రాసి పాస్ అవ్వవే ప్లీజ్. పాస్ అవ్వాలని చాలా పట్టుదలగా రాస్తున్నానే, కానీ పేపర్ దిద్దే వాళ్ళే పగబట్టి నన్ను ఫెయిల్ చేస్తున్నట్టున్నారు. ఆపవే, కరెక్ట్ గా సమాధానాలు రాస్తే ఎందుకు ఫెయిల్ చేస్తారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి. నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నిన్ను వెనకేసుకురావడం, నాన్నతో తిట్లు తినడం చాలా బాధగా ఉందే. ప్లీజ్ మిథున, ఈసారైనా నాన్నతో అలా తిట్లు పడకుండా కాపాడవే. నాన్నకు అలా తిట్టడం అలవాటేలే, నీకు తప్పడం అలవాటని నాకు పడటం అలవాటు చేయకే. ప్లీజ్ నువ్వు పాస్ అవ్వవే. నీకోసం 7 కొండలు ఎక్కేస్తానని మొక్కుకున్నానే. నాకు పాస్ అవ్వాలనే ఉందే, కానీ మళ్ళీ కానీ అంటే నాకు భయంగా ఉందే. పరీక్షలంటే భయం భయం అనే బ్యాక్లాగ్స్ ఉంచావు. ధైర్యంగా నిదానంగా ఆలోచిస్తూ బాగా గుర్తు తెచ్చుకొని రాయి, సరేనా? ఖచ్చితంగా పాస్ అవుతావు. చూడు మిథున, ఈ పరీక్షల్లో పాస్ అయితే ప్రేమ పరీక్షలో పాస్ అని డిసైడ్ అయిపో. డిగ్రీ నీదైతేనే తారక్ నీవాడవుతాడు. అదేంటే? పాస్ సర్టిఫికేట్స్ నీ తెలివితేటలకి నిదర్శనం. పరీక్ష రాసే కాసేపు నాన్న మాటలు గుర్తు రానివ్వకు. వేరే వేరే ఆలోచనలు బుర్రలోకి అస్సలు రానివ్వకు. నాన్న తెచ్చిన సంబంధం ఎలాగోలా నేను చెడగొడతాను. ఈ ఒక్క మాట చాలు వైషు, నేను ధైర్యంగా పరీక్షలు రాయటానికి. నేనున్నాను కదా, ఇంకా విషయం మర్చిపో. మిథున, ఆల్ ది వెరీ బెస్ట్. నీ మీద నమ్మకంతోనే పరీక్షలు రాస్తానులే. చాలే, నువ్వు పాస్ అయిపోతావు. వైషు, 2 ఏళ్ల నుంచి నీ వెనక పడుతున్నాను. కలవగానే ఓకే అంటే ఈ పాటికి మన పెళ్ళయ్యేది. మనం 2 పిల్లలకి పేరెంట్స్ అయ్యేవాళ్ళం. జస్ట్ షట్ అప్. ప్రేమే ఓకే అనలేదు, పెళ్ళేంట్రా? నో నో అంటుంటే ఎందుకలా వెంట పడతావు? మిథున, నువ్వు ఉండవే. నాకేం తక్కువ? ఎందుకు నో అంటున్నావు? నేను ఈ ప్రేమలు పెళ్లిళ్ళు వద్దు అనుకుంటున్నాను. అంటే లైఫ్లో పెళ్ళే చేసుకోవా? అది నీకు అనవసరం. ముందు నోరు మూసుకొని వెళ్ళు. ప్లీజ్ వైషు, అలా రిజెక్ట్ చేయకు. ఎంతకాలమైనా నీకోసం ఇలాగే ఎదురు చూస్తా. నీ వెంటే తిరుగుతూ ఉంటాను. లాభం లేదు, వీణ్ణి ఎలాగోలా వదిలించుకోవాలి. అంతలా ప్రేమిస్తున్నావా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను రెడీ. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ. ఖచ్చితంగా వస్తావా? నో డౌట్, ఖచ్చితంగా వస్తాను. అయితే నీ నంబర్ చెప్పు, వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను. రాత్రి 8 o'clockకి కలుద్దాం. నిజంగానా? ప్రామిస్? వైషు అబద్ధం ఆడదు. నీ చెయ్యి చాపు. ఇదేదో పెద్ద ప్లానే వేసింది. రాత్రికి వీడౌట్. మిథునా, నువ్వే సాక్ష్యం. 8 o'clockకి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. వస్తావా షూ? బాయ్. వైషు, ఏంటి? నువ్వు ఎగ్జామ్ రాసిరా, తర్వాత చెప్తాను. వెళ్ళు మిథునా. శేఖర్ గారు. వైష్ణవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తారక్ గారు.
రాత్రి మీతో మాట్లాడాను కదా, కాస్త అర్జెంట్ పనుండి మిమ్మల్ని కలవలేకపోయాను. పర్వాలేదండి, మీ పనులు మీవి. ఆ, మా తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? శేఖర్ గారి గురించి మీ నాన్నమ్మ గారు, అమ్మగారు అంతా వివరంగా చెప్పారండి. నో ప్రాబ్లం. అవునండి, మీ గురించి కూడా చెప్పారు. వాళ్ళలో ఒక్క రోజులో మార్పు తెచ్చారని. అర్థమయ్యేలా చెప్పాను. నచ్చినట్టుంది, వెంటనే ఫాలో అయ్యారు. మీరు నచ్చజెప్పగలరండి, పూర్తిగా మార్చగలరు. నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ అండి. చూడండి, వాళ్ళలో మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం నా కోసం. ఈ ప్రాసెస్లో వాడు మిమ్మల్ని పొరపాటున ఏమన్నా అన్నా మీరు ఫీల్ అవ్వద్దు. ఎస్పెషల్లీ పర్సనల్గా తీసుకోవద్దు. వాడు నా ప్రాణం. వాడు మార్పు నా బాధ్యత. వాడిని చైర్మన్ని చేయాలి. తెలివైన వాడు అని సొసైటీకి చాటాలి. ప్లీజ్ రండి. వాడిని చైర్మన్ని చేయాలి. తెలివైన వాడు అని సొసైటీకి చాటాలి. తప్పకుండా చాటగలరు. చదువు రాదు, కాస్త మొరటుగా ప్రవర్తిస్తారు, కానీ శేఖర్ గారు చాలా మంచివారు. సంస్కారం ఉంది, ఆలోచించే గుణం ఉంది. 100% మారుతారు. తొందరపడి బాధ పెట్టే మాటలేమో అనరులేండి. అయినా మీరంతా అంతగా ఆయన గురించి వివరంగా చెప్పాక నేను చూస్తున్న తర్వాత ఎందుకు అనుకుంటాను, ఎందుకు గుర్తుంచుకుంటాను? ఆ మార్పు బాధ్యత నేను తీసుకుంటాను. మీరేం ఆలోచించకండి. ఓకే. ఈ అమ్మాయినేనా శేఖర్ ట్రైనింగ్ కోసం తారక్ అపాయింట్ చేసింది? ఒక్క రోజులో నీలమించి వాణ్ణి టేబుల్ మీదకి తెచ్చింది. క్లియర్గా చూడాలి. వీలైతే ప్రశ్నలు వేసి పారిపోయేలా చేయాలి. ప్రత్యేకంగా నేను వెళ్లి చూసి పరిచయం చేసుకోవడమేంటి? వస్తే గిస్తే అదొచ్చి నాకు నమస్కారం చేసి పరిచయం చేసుకోవాలి. కాని రప్పిస్తా, దాన్నే రప్పిస్తా. నా రేంజ్ ఏంటో తెలిసేలా చేస్తా. అమ్మా వైష్ణవి, వచ్చావా? ఇలా కూర్చోమ్మా, టిఫిన్ చేద్దు గాని. వద్దు బామ్మగారు, నేను తినేసి వచ్చాను. అత్తయ్య గారు, ప్రసాదం తీసుకుందరు గాని రండి. పదమ్మా, ప్రసాదమైనా తీసుకుందు గాని. పద. ఇప్పుడే వస్తానండి. ఓహో, మొత్తం గ్యాంగ్ అంతా మొత్తు వెధవ కోసం ఈ పిల్లల్ని బుట్టలో వేసుకుంటున్నారన్నమాట. దువ్వండి, దువ్వండి, బాగా దువ్వండి. ఎంత దువ్వినా ఫలితం మీకు దక్కనివ్వను. తారక్! అమ్మా, హారతి తీసుకోమ్మా. ఎస్ మామ్. ఎవర్రా అమ్మాయి? శేఖర్ ట్రైనింగ్ కోసం ఒక అమ్మాయిని అపాయింట్ చేశాను కదా, తనే. ఓ, అలాగా. ఓ సారీ, నీకు పరిచయం చేయలేదు కదా. ఒక్క నిమిషం. వైష్ణవి గారు, వైష్ణవి గారు. వస్తున్నానండి. ఉండమ్మా, నువ్వు అమ్మ, ప్రసాదం ఉండమ్మా, ఒక్క తీసుకురా. నిమిషం ప్రసాదం తీసుకొస్తాను. వస్తాను. సరేమ్మా. సరే, నేను తర్వాత కలుస్తాను. హలో, చెప్పండి. తారక్ గారు పిలిచారేంటండి? మా అమ్మగారిని పరిచయం చేద్దామని. అమ్మగారు అంటారేంటి, పరిచయం అంటారేంటి? లేఖ గారే కదా అమ్మగారు.
తారక్ రారా టిఫిన్ చేద్దు గాని. నానమ్మ తిందా పెద్దమ్మా? మేం తర్వాత తింటాంలే గాని నీకిష్టమని బూరెలు చేశాను, వేడివేడిగా తిందు గాని. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మరి టిఫిన్ చేద్దు గాని రా. ఉమ్. అంటే లేఖ గారు పెద్దమ్మ అయితే శేఖర్ గారు తన సొంత తమ్ముడు కాదన్నమాట. సొంత తమ్ముడు కాకపోయినా ఇంత ప్రాణంగా చూస్తున్నారంటే తారక్ గారు నిజంగా చాలా గ్రేట్. చాలా చాలా మంచివారు. ఇంతకీ వారి అమ్మగారు ఎవరు? మా మిథునకి కాబోయే అత్తగారు ఎవరబ్బా? ఖచ్చితంగా చూసి తీరాలి, కలిసి తీరాలి. శేఖర్ గారు, శేఖర్ గారు! హాయ్. ఏం చేస్తుండవు? పువ్వు నచ్చింది, కోసుకుందామని. నచ్చితే కోసేసుకుంటావా? చూడు బుల్లెమ్మా, పువ్వు చెట్టుకుంటేనే అందంగా 4 రోజులు వాడకుండా ఉంటది. కోసి కొప్పులో పెట్టుకుంటే నలిగి శతపాలవుతుంది. తల్లిని బిడ్డని వేరు చేసినంత పాపం తగులుతుంది. మనిషి మొరటోడే కాని మనసు మంచిదిలా ఉంది. ఫిలాసఫీ కూడా చెప్తున్నాడు. చూడు, మళ్ళీ ఇట్ట పూలు కోసే పనులు పెట్టుకోకో. ఇది నేను పెంచుకుంటున్న మొక్క. ఈ పూలు కోస్తే ఈసారి ఊరుకునేదే లేదు. అర్థమైనదా? ఈ మనిషిని మార్చి గాడిలో పెట్టేసరికి నా బాడీలో ప్రతి పార్ట్ ఫ్రాక్చర్ అయ్యేలా ఉంది. నేను మీకు పాఠాలు చెప్పడానికి వచ్చాను, మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి కాదు. రండి, తమరికి క్లాస్ చెప్తాను. ఏందో నాకు ఈ కర్మ. పాఠాలంటుంది, గీటాలంటుంది. ఏం పాఠాలో గీటాలో ఎవరమేం అర్థం కావట్లేదా? నువ్వేం కంగారు పడకపోలేమ్మా, నేను తీస్తానుగా. పైకి ఎంత కోపం ఉందో మనసులో అంత జాలి ఉంది. దయచేయండి. పోదాం పదా. అయ్యో, ఏటనుకుందో ఏమో. సడన్గా మమ్మీ పెళ్ళి అంటుందేంటి? అమ్మాయిని కలవమని ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసింది. అమ్మాయి నచ్చితే ఓకే, ఒకవేళ నచ్చకపోతే? ఏంటిది, ఒక్క ఆటో కూడా రావడం లేదు. అంతా వెళ్ళిపోయారు. ఒక పక్క ఆకలి దంచేస్తుంది, నడిచే ఓపిక కూడా లేదు. లాభం లేదు, నడక తప్పేయట్లేదు.
హే హే మీరా? ఏంటండి ఇది? రోడ్డంతా అలా అడ్డదిడ్డంగా నడుస్తున్నారు. అడ్డదిడ్డంగా కాదండి, నడిచే శక్తి లేక నడవలేక నడుస్తున్నాను. అంత నడవలేక నడవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఎంత వెయిట్ చేసినా ఒక్క ఆటో కూడా రాలేదండి. అందుకే నడవక తప్పలేదు. అలాగా? అయితే రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఇదేంటి ఇలా అనగానే అలా అంత స్పీడ్గా కార్ ఎక్కేసింది? కాస్త కూడా మొహమాటం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా. నా పని లేట్ అయిపోతుందేమో. సరేలే, కాస్త లేటేగా, వెళ్దాం. అవును, ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎగ్జామ్ రాసొస్తున్నానండి. ఎగ్జామా? ఇప్పుడేం ఎగ్జామ్స్ ఉన్నాయి? అది నన్ను చెప్తే మొద్దు అనుకుంటారు. ఏదైనా జాబ్ ట్రైల్ అండి? రిటర్న్ టెస్ట్ అటెండ్ అయ్యారా? కరెక్ట్, మీరు చాలా షార్ప్ అండి. ఎగ్జామ్ అనగానే మీరు భలే గెస్ చేశారు. ఎగ్జామ్ కోసం మీరు చాలా కష్టపడి నైట్ అండ్ డే ప్రిపేర్ అయినట్టున్నారు. మీకెలా తెలుసు? మీ కళ్ళే చెప్తున్నాయి. మీ నీరసం, నడవలేనితనం, మీ కళ్ళ కింద గుంటలు,